గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం అభివృద్ధి లేక సమస్యల సుడిగుండంలో చిక్కుకుపోయిందని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వేగిసేన నరేంద్రవర్మ మండిపడ్డారు. బాపట్ల నియోజకవర్గంలోని పలు వార్డుల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వార్డుల్లో పర్యటిస్తున్న ఆయనకు ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. తనను గెలిపిస్తే బాపట్లను అభివృద్ధి పదంలో నడిపిస్తానని, గెలిచిన 5 ఏళ్లు మీ సేవకుడిగా పనిచేస్తానని ఆయన అన్నారు. నియోజకవర్గంలో ఉన్న సమస్యలను తాను గెలిచిన వెంటనే పరిష్కరిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. అభివృద్ధి, సంక్షేమం, సురక్షితం, సుభిక్షమైన పాలనను ప్రజలకు అందించడమే ధ్యేయంగా టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయన్నారు. రాష్ట్రంలో సుభిక్ష పాలన రాబోతుందని, కూటమి విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అన్ని నియోజకవర్గాల్లో నెంబర్ 1 నియోజకవర్గాల్లో బాపట్ల పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీ టి కృష్ణప్రసాద్ గారు పోటీ చేస్తున్నారు. వారి కేటాయించిన సైకిల్ గుర్తుపై తమ పవిత్రమైన ఓటు ముద్ర వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించారు.